నమస్తే మీ అందరికీ. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి టీసాట్ ప్రోగ్రాంకు స్వాగతం, సుస్వాగతం. నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, నైట్రోజన్ దాని సమ్మేళనాలు అనే యూనిట్ రెండవ భాగం గురించి మనము చదవబోతున్నాము. మొదటి భాగం లోపల నైట్రోజన్ యొక్క తయారు చేసే పద్ధతి మరియు నైట్రోజన్ యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు, దానితో పాటుగా నైట్రోజన్ యొక్క ఉపయోగాల గురించి చూడటం జరిగింది. మరియు నైట్రోజన్కి సంబంధించినటువంటి సమ్మేళనాలలో అమ్మోనియాను ప్రయోగశాలలో తయారు చేసే విధానము, అమ్మోనియా యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు మరియు అమ్మోనియా యొక్క ఉపయోగాల గురించి చర్చించాము. తర్వాత దానితో పాటుగా ఫ్రెండ్స్, అమ్మోనియాకి సంబంధించినటువంటి లవణాలను గురించి కూడా మనము మొదటి భాగంలో చూడటం జరిగింది. అమ్మోనియం నైట్రేట్, అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం ఫాస్ఫేట్, తర్వాత యూరియా లాంటి మొదలైనటువంటి లవణాల గురించి, అమ్మోనియాకి సంబంధించినటువంటి ఉత్పన్నాల గురించి మనం చదవటం జరిగింది. తర్వాత రెండవ పార్ట్ లోపల మనము చూడబోయే అంశం ఏంటంటే నైట్రోజన్ దానికి సంబంధించినటువంటి సమ్మేళనాల్లో ముఖ్యంగా మొదటిది నైట్రిక్ ఆమ్లం ఉన్నది, నత్రిక్ ఆమ్లము HNO3 అనేది ఉన్నది. నెంబర్ 2 అదేవిధంగా నత్రజనిత వలయము, నైట్రోజన్ సైకిల్ అంటే నైట్రోజన్ వలయాన్ని గురించి, నైట్రోజన్ వలయం ఎలా ఏర్పడుతుంది ఈ వాతావరణంలో అనే దాని గురించి మనము చదవబోతున్నాము. నైట్రిక్ యాసిడ్ గురించి మనము ఈరోజు స్టార్ట్ చేద్దాము. వాటి గురించి నత్రిక్ ఆమ్లము దాని యొక్క తయారు చేసే పద్ధతులు, నత్రిక్ ఆమ్లం యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు, నత్రిక్ ఆమ్లం యొక్క ఉపయోగాలు. ఫ్రెండ్స్, ఫస్ట్ నత్రిక్ ఆమ్లాన్ని గురించి చూద్దాము. ఇప్పుడు నత్రిక్ ఆమ్లము, ఇందులో HNO3 నైట్రిక్ యాసిడ్, ఈ నైట్రిక్ యాసిడ్ ఏ విధంగా ఏర్పడుతుందనే అంశాల గురించి మనము చూడబోతున్నాము. నైట్రిక్ ఆమ్లము పొటాషియం నైట్రేటును అంటే KNO3ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో వేడి చేస్తే నైట్రిక్ ఆమ్లం యొక్క ఆవిరులు ఏర్పడతాయి. నైట్రిక్ ఆమ్లము ఆవిరులను నీటితో చల్లబరిచినట్లయితే నైట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఒకసారి ఈక్వేషన్ గమనించినట్లయితే మీకు తెలిసిపోతుంది. KNO3 + H2SO4 gives rise to HNO3. HNO3 అంటే నత్రిక్ ఆమ్లం. KHSO4 పొటాషియం హైడ్రోజన్ సల్ఫేట్ లేదా పొటాషియం బైసల్ఫేట్. తర్వాత నైట్రిక్ ఆమ్లము ఆవిర్లను వెలువరించే రంగులేని ద్రవము. చూడండి, నైట్రిక్ ఆమ్లము ఆవిరిని వెలువరించే రంగు లేనటువంటి ద్రవం ఇది. నైట్రిక్ ఆమ్లము పసుపు రంగులో కనిపిస్తుంది. దీనికి స్పెషల్ రీజన్ ఉంది. గత ఎంట్రన్స్లలో అడిగాడు. శుద్ధమైనటువంటి దానికి స్పెషల్గా దాని కలర్ అంటూ ఏముండదు, కానీ ఇది పసుపు రంగులో కలర్ కనపడడానికి కారణం దాంట్లో నైట్రోజన్ డయాక్సైడ్ అనే ఒక నైట్రోజన్ సమ్మేళనం కరిగి ఉంటుంది. కాబట్టి దీనికి పసుపు రంగు లోపల మనకు HNO3 అనేది కనిపిస్తూ ఉంది. తర్వాత నైట్రిక్ ఆమ్లం యొక్క లేదా ఇది నైట్రిక్ ఆమ్లం అనేది బలమైనటువంటి ఖనిజ ఆమ్లంగా మనం తీసుకుంటాము. ఈ నైట్రిక్ ఆమ్లం యొక్క సాంద్రత 1.54 g/ml. నెక్స్ట్, నైట్రిక్ ఆమ్లము ఒక బలమైనటువంటి ఖనిజమైనటువంటి ఆమ్లము. నైట్రిక్ ఆమ్లము అనేది క్షారాలతో చర్య జరిపి లవణము, నీటిలను ఇస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఆమ్లాలన్నీ తప్పకుండా క్షారాలతో చర్య నుండి లవణము, నీటిని ఏర్పరచటాన్ని తటస్థీకరణ చర్య అని, ఆ చర్యల్లో వెలువడే ఉష్ణాన్ని తటస్థీకరణ ఉష్ణము అని, బలమైన ఆమ్లక్షారముల కలయిక వలన నీకు కొంత ఉష్ణము వెలువడుతుంది, దాన్నే తటస్థీకరణ ఉష్ణము అంటారన్నటువంటి విషయము మీకు తెలిసిందే. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు నైట్రిక్ ఆమ్లము దానికి సంబంధించినటువంటి ధర్మాల గురించి మనం చదువుతున్నాము. నైట్రిక్ ఆమ్లం యొక్క సాంద్రత చూసినట్లయితే 1.54 g/ml. ఇది నైట్రిక్ ఆమ్లం అనేది ఒక బలమైనటువంటి ఆమ్లము కాబట్టి ఇది క్షారాలతో చర్య నుండి లవణం, నీటిని ఏర్పాటు చేయటము. తర్వాత ఇది తటస్థీకరణ చర్య అని, ఈ చర్యలలో వెలువడే ఉష్ణాన్ని తటస్థీకరణ ఉష్ణమని, తటస్థీకరణ చర్య లోపల రెండు కూడా బలమైనట్లయితే, ఆమ్లము క్షారము రెండు కూడా బలమైనట్లయితే వెలువడే ఉష్ణము 13.7 kcal/mol కంటే 13.7 kcal/mol ఉంటుంది. ఒకవేళ
పాల్గొనే ఆమ్ల క్షారాల్లో ఏవైనా బలహీనములు గనక ఉన్నట్లయితే వెలువడే తటస్థీకరణ ఉష్ణ విలువ తక్కువగా ఉంటుందనే విషయాలు మీ అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత మీరు HNO3 అనేది NaOHతో చర్యల్లో పాల్గొన్నట్లయితే సోడియం నైట్రేట్ ప్లస్ వాటర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా నత్రిక్ ఆమ్లం కనుక కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్యల్లో పాల్గొన్నట్లయితే కాల్షియం నైట్రేట్ అనే లవణాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అంటే ఆమ్లాలు క్షారాలతో, అంటే OH గ్రూపులు కలిగి ఉన్నవన్నీ క్షారాలండి. NaOH క్షారము, కాల్షియం హైడ్రాక్సైడ్ క్షారము. ఎలా గుర్తుపడుతున్నాము అంటే వాటిలో OH గ్రూపును కలిగి ఉన్నది కాబట్టి ఆ క్షారాలతో చర్యనుంది వాటికి సంబంధించిన లవణాలను ఏర్పాటు చేస్తున్నటువంటి వాస్తవాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. నైట్రిక్ ఆమ్లము అనేది క్షారపు ఆక్సైడ్లతో, మీ అందరికీ తెలుసు క్షారపు ఆక్సైడ్లు అనగానే వెంటనే మన మెమరీ లోపలికి రావాలి. లోహపు ఆక్సైడ్లతో చర్యనుంది నైట్రేట్ లవణాలను ఏర్పాటు చేస్తున్నటువంటి వాస్తవం మీ అందరికీ తెలిసిందే. ఒక్కసారి చూడండి, నత్రిక్ ఆమ్లం అనేది కాల్షియం ఆక్సైడ్ అంటే క్షారపు ఆక్సైడ్ కాబట్టి ఆమ్లము క్షారంతో చర్యనుంది కాల్షియం నైట్రేట్ ప్లస్ వాటర్. అంటే ఫెరస్ ఆక్సైడ్ FeO ప్లస్ HNO3 2 moles ఆఫ్ HNO3. నెక్స్ట్ ఫెరస్ నైట్రేట్ ప్లస్ వాటర్ అనేది లవణము ప్లస్ నీటిని ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. అంటే లోహపు ఆక్సైడులు నత్రిక్ ఆమ్లంతో చర్యనుంది లవణము ప్లస్ నీటిని ఏర్పాటు చేస్తున్నవి. ఇవి కూడా ఒక రకమైనటువంటి తటస్థీకరణ చర్యలే అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోవద్దు. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి గమనిద్దామా. నైట్రిక్ ఆమ్లము చూడండి, నైట్రిక్ ఆమ్లము కార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు కార్బన్ డయాక్సైడ్ను వెలువరుస్తున్నాయి. సాధారణంగా ఆమ్లాలన్నీ కార్బోనేట్లతో చర్యలలో పాల్గొంటే కార్బోనేట్లు విఘటనం చెందినప్పుడు వచ్చే వాయువు CO2 కాబట్టి సేమ్ అదే మాదిరిగా HNO3 బలమైనటువంటి ఆమ్లం కాబట్టి ఇది కాల్షియం కార్బోనేట్ లేదా మెగ్నీషియం కార్బోనేట్, సోడియం కార్బోనేట్ లాంటి వాటితో చర్యలలో పాల్గొని వాటి నైట్రేటులుగా CO2ను తర్వాత వాటర్ మాలిక్యూల్స్ను ఆయా చర్యలలో వెలువరుస్తున్నటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాము. తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నైట్రిక్ ఆమ్లం అనేది లోహాలతో చర్య జరిపినప్పుడు ఏర్పడే పదార్థాలు ఆమ్ల గాఢత పైన కానీ లోహం యొక్క స్వభావం పైన ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటాయి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. నైట్రిక్ ఆమ్లం అనేది లోహాలతో చర్యలలో పాల్గొన్నప్పుడు ఏర్పడే ఉత్పన్నాలు ఆమ్లం యొక్క గాఢత మీద, లోహం యొక్క స్వభావం మీద, లోహము బలమైనదా బలహీనమైనదా దాని యొక్క స్వభావం మీద కూడా ఆధారపడుతుంది. ఆమ్లం యొక్క గాఢత మరియు ఉష్ణోగ్రతల పైన కూడా 3 అంశాలపైన ఆధారపడి ఉంటున్నవి. ఉదాహరణకు మీరు గమనించండి ఫ్రెండ్స్, వేడిగా ఉండబడినటువంటి గాఢ నత్రిక్ ఆమ్లం అనేది కాపరుతో చర్య జరిపినట్లయితే క్యూప్రిక్ నైట్రేట్ చూడండి CuNO3 taken 2. అదేవిధంగా నైట్రోజన్ డయాక్సైడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. జేగురు రంగు కలిగినటువంటి నైట్రోజన్ డయాక్సైడ్. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి బిట్టు నైట్రోజన్ డయాక్సైడ్ యొక్క జేగురు రంగు. తర్వాత కాపర్ గాఢ HNO3తో చర్య నొందినప్పుడు ఏర్పడుతున్నటువంటి సమ్మేళనాలు A కాపర్ నైట్రేట్, B నైట్రోజన్ డయాక్సైడ్, C వాటర్, D π1U అంటే వాటికి ఆన్సర్ π1U అని సమాధానం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఒకవేళ గాఢ ఆమ్లము కాకుండా సజల నైట్రిక్ ఆమ్లాన్ని కనుక కాపర్తో చర్య జరిపించినట్లయితే క్యూప్రిక్ నైట్రేట్ మరియు నైట్రిక్ ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తున్నవి. చూడండి 3 moles ఆఫ్ CO 8 moles ఆఫ్ HNO3తో చర్య నొందినప్పుడు క్యూప్రిక్ నైట్రేట్తో పాటుగా నైట్రిక్ ఆక్సైడ్ను ఏర్పాటు చేస్తూ నైట్రిక్ ఆక్సైడ్తో పాటు వాటర్ మాలిక్యూల్స్ ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఒక విషయాన్ని గమనించండి, ఇక్కడ గాఢ HNO3 అనేది గాఢ HNO3 అంటే కాన్సన్ట్రేటెడ్ HNO3 అనే జింక్ లోహంతో చర్య నొందినట్లయితే సింపుల్గా గుర్తుపట్టవచ్చు జింక్ నైట్రేట్లను. ఎందుకంటే నత్రిక్ ఆమ్లంలో ఉన్న NO3- ఈ జడంతో చర్య నొందినప్పుడు జింక్ నైట్రేట్ను మరియు 4 moles తీసుకుంటాం కాబట్టి ఇందులో నైట్రోజన్ డయాక్సైడ్ను వాటర్ను ఏర్పాటు చేస్తున్నవి. ఇవి కొంచెం స్పెషల్ రియాక్షన్ కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. జింక్ గాఢ HNO3తో చర్య నొందినప్పుడు జింక్ నైట్రేట్
నైట్రోజన్ డయాక్సైడ్ మరియు వాటర్ అనే 3 ముఖ్యమైనటువంటి ఉత్పన్నాలను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, సజల HNO3తో జింక్ చర్య జరిపినట్లయితే జింక్ నైట్రేట్ మరియు నైట్రస్ ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తుంది. మీకు తెలుసు లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్, దాని యొక్క ఫార్ములా N2O. దాంట్లో నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +1. నెక్స్ట్ నైట్రోజన్ ఎటువంటి రకపు ఆక్సైడు? తటస్థ ఆక్సైడు. దీనినే అస్తకర వాయువు లేదా నవ్వు పుట్టించే వాయువు అని అంటారు. ఇది దీని యొక్క ఫార్ములా N2O. సాధారణంగా ఈ పాయింట్స్ మొత్తం కూడా గత ఎంట్రన్స్లలో ప్రీవియస్లలో అడుగుతున్నటువంటివి కాబట్టి దాన్ని గుర్తుంచుకోవాలి. జింక్ సజల HNO3తో చర్యనుంది జింక్ నైట్రేట్ ప్లస్ లాఫింగ్ గ్యాస్ ప్లస్ వాటర్ మాలిక్యూల్స్ను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాము. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏరియాలో మనము ఒక స్పెషల్గా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మెగ్నీషియం, మ్యాంగనీస్ వంటి లోహాలు సజల HNO3తో చర్య నొంది సంబంధిత నైట్రేట్లను మరియు హైడ్రోజన్ వాయువుని ఇస్తున్నాయి. చూడండి, ఇక్కడ కూడా లోహాలే, కానీ ఇక్కడ ఏర్పరుస్తున్నటువంటి ఉత్పన్నాల సంఖ్య 2. ఇక్కడ 2 మోల్ల HNO3 ఉపయోగపడితే అక్కడ ఎక్కువ మోల్లుగా ఉపయోగపడుతున్నది కాబట్టి ఏర్పడే ఉత్పన్నాల సంఖ్య లోపల కూడా మార్పు కనపడుతుంది. మెగ్నీషియం నైట్రిక్ ఆమ్లంతో చెందినంత మెగ్నీషియం నైట్రేట్ ప్లస్ H2, అదేవిధంగా మ్యాంగనీస్ నైట్రిక్ ఆమ్లంతో చెందినంత మ్యాంగనీస్ నైట్రేట్ ప్లస్ H2. అంటే ఈ మెగ్నీషియం మ్యాంగనీస్లు అనేవి నత్రిక్ ఆమ్లంతో చెందినప్పుడు హైడ్రోజన్ వాయువును వెలువరుస్తున్నట్టుగా మనకు ఈ చర్యల ద్వారా స్పష్టంగా మనకు తెలియచున్నది. తర్వాత ముఖ్యంగా నైట్రోజన్ గురించి ఆలోచించినట్లయితే ఇక్కడ HNO3 అంటే నైట్రిక్ ఆమ్లము గురించి ఆలోచించినట్లయితే నైట్రిక్ ఆమ్లం అనేది ఒక బలమైనటువంటి ఆక్సీకారిణి, మీ అందరికీ తెలుసు. తర్వాత మీకు చిన్న చిటికా ద్వారా అన్నీ అంటే ఆక్సీకారిణి అంటే ఏంటి, క్షయకారిణి అంటే ఏంటి, తర్వాత ఆక్సీకరణము అంటే ఏంటి, క్షయకరణము అంటే ఏంటి, మొత్తము 10 రకాల నిర్వచనాలు ఏ విధంగా సులభంగా గుర్తుంచుకోవచ్చో వాటిని మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ నత్రిక్ ఆమ్లము మరియు నత్రజని సంబంధించిన వలయం పూర్తి అయిన తర్వాత నైట్రోజన్ సంబంధించిన సమ్మేళనాలు పూర్తయిన తర్వాత ఈ చిటికాను మీరు విని రేపు రాబోయే ఎగ్జామినేషన్లో ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ మొదటగా నత్రిక్ ఆమ్లం అనేది ఒక బలమైనటువంటి ఆక్సీకారిణి అన్నటువంటి విషయం మీకు తెలిసింది. HNO3 సల్ఫర్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చెందిస్తుంది. చూడండి, S+6 HNO3 గివ్స్ రైస్ టు H2SO4. సల్ఫర్ పైన ఆక్సీకరణ సంఖ్య 0 అండి. అదే సల్ఫ్యూరిక్ ఆమ్లంలో +6 అంటే 0 నుంచి +6గా ఏది మార్చిందంటే HNO3. కాబట్టి HNO3 ఒక మంచి బలమైన ఆక్సీకారిణి కాబట్టి సల్ఫర్ను ఆక్సీకరణం చెందించి సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారుస్తున్నది. దాంతోపాటుగా నైట్రోజన్ డయాక్సైడ్ మరియు వాటర్ను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాము. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, HNO3 కార్బన్ డయాక్సైడ్ను కనుక తీసుకున్నట్లయితే అంటే HNO3 కార్బన్ను కార్బన్ డయాక్సైడ్గా ఆక్సీకరణం చెందిస్తుంది. చూడండి, కార్బన్ డయాక్సైడ్గా ఆక్సీకరణం చెందిస్తుంది. కార్బన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య 0 క్రియాజనకాలలో +4 అంటే 0 నుంచి +4 ఆక్సీకరణం చెందేటట్టుగా చేసింది ఏంటంటే HNO3 అనేది ఆక్సీకారిణి కాబట్టి కార్బన్ అనేది ఇక్కడ ఒక క్షయకారిణిగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. ఈ ఈక్వేషన్ కనుక ఇచ్చే ఎగ్జామినేషన్లో C+4 HNO3 గివ్స్ రైస్ టు CO2 + 4 NO2 + 2 H2O. ఈ చర్య లోపల క్షయకారిణి ఏది అంటే ఆన్సర్ కార్బన్. ఈ చర్య లోపల ఆక్సీకారిణి ఏది అంటే HNO3. ఈ చర్య లోపల ఆక్సీకరణము చెందుతున్న పదార్థం ఏంటి అంటే కార్బన్. ఈ చర్య లోపల క్షయకరణము చెందుతున్నటువంటి పదార్థం ఏది అంటే HNO3. ఈ 4 తరహా ప్రశ్నలు అర్థం కావాలి అంటే తర్వాత చెప్పబోయే చిటికాను కనుక లేదా ఆ షార్ట్ కట్ మెథడ్ కనుక విన్నట్లయితే అవలీలగా మనము వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. జీటీ మిత్రులారా, HNO3 పాస్పరస్ను పాస్పారిక్ ఆమ్లంగా మారుస్తుంది. చూడండి,
పాస్పరస్ను పాస్పారిక్ ఆమ్లంగా మార్చటంలో HNO3 యొక్క పాత్ర ఉంది. కార్బన్ను కార్బన్ డయాక్సైడ్గా మార్చటంలో, సల్ఫర్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మార్చటంలో, ఆక్సీకరణం చెందించడంలో దీని యొక్క పాత్ర ఉన్నది. అయితే HNO3 అనేది పాస్పరస్తో చర్యల్లో పాల్గొన్నప్పుడు పాస్పారిక్ ఆమ్లంతో పాటు వాటర్ మరియు నెక్స్ట్ నైట్రోజన్ డయాక్సైడ్ కూడా ఏర్పడుతున్నటువంటి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ద్వారా మీకు స్పష్టంగా అర్థమవుతున్నది. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి గమనిద్దాము. ఈ HNO3కి సంబంధించినటువంటి 4వ అంశం ఏంటంటే HNO3 అయోడిన్ను అయోడిక్ ఆమ్లంగా మారుస్తుంది. అంటే HNO3 ఒక మంచి ఆక్సీకారణి కాబట్టి అయోడిన్ను అయోడిక్ ఆమ్లం యొక్క ఫార్ములా గుర్తుంచుకోవాలండి, HiO3. అయోడిన్ను అయోడిక్ ఆమ్లంగా మారుస్తూ దాంతోపాటు NO2 వాటర్ను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. పాస్పరస్నేమో పాస్పారిక్ ఆమ్లంగా, సల్ఫర్నేమో సల్ఫ్యూరిక్ ఆమ్లంగా, కార్బన్నేమో కార్బన్ డయాక్సైడ్ గాను, తర్వాత అదేవిధంగా చూడండి HNO3 హైడ్రోజన్ సల్ఫైడ్ను సల్ఫర్గా ఆక్సీకరణం చెందిస్తుందండి. HNO3 ప్లస్ H2S గివ్స్ రైస్ టు, మీరు చూడండి H2S సల్ఫర్గా ఆక్సీకరణం చెందుతూ ఉంటుంది. ఇందులో సల్ఫర్ యొక్క ఆక్సీకరణ సంఖ్య క్రియాజనకాల్లో -2, క్రియాజన్యాల్లో 0 కాబట్టి -2 నుంచి 0కి వచ్చింది కాబట్టి ఆక్సీకరణం చెందుతూ ఉన్నది కాబట్టి దీనికి కారణమైంది ఏంటంటే HNO3. సో H2Sని Sగా మార్చటంలో, అదేవిధంగా అయోడిన్ను అయోడిక్ ఆమ్లంగా HiO3గా మార్చడంలో, పాస్పరస్ను పాస్పారిక్ ఆమ్లంగా మార్చడంలో, సల్ఫర్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మార్చడంలో, కార్బన్ను కార్బన్ డయాక్సైడ్గా మార్చడంలో HNO3 యొక్క పాత్ర ఏంటంటే వీటన్నింటి లోపల ఆక్సీకారణిగా పనిచేస్తే దాని పక్కన ఉండబడినటువంటిది క్షయకారణిగా పనిచేస్తున్నటువంటి అంశాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత డియర్ ఫ్రెండ్స్, గత ప్రీవియస్ లోపల అడిగినటువంటి ఎంట్రన్స్ లోపల అది డిఎస్సి ఎగ్జామినేషన్లో కనుక చూసినట్లయితే సాధారణంగా ఉపయోగాలకు సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి ఒక్కసారి ఆ HNO3కి సంబంధించినటువంటి ఉపయోగాల గురించి మనము చర్చకు తీసుకొని వద్దాము. ఇందులో క్షార కాల్షియం నైట్రేట్ వంటి వాటిని ఎరువుల తయారీ లోపల ఉపయోగిస్తున్నాము. ఫస్ట్ కాల్షియం నైట్రేట్ వంటి వాటిని మనము ఎరువుల తయారీలో ఉపయోగించటం. నెంబర్ 2 నైట్రోగ్లిజరిన్, బాగా గుర్తుపెట్టుకోండి, నైట్రోగ్లిజరిన్. డైనమైట్ చాలాసార్లు అడిగారండి ఇటువంటి ప్రశ్నలు. అనేక రకాల గ్రూప్స్ ఎగ్జామ్లు, APPS ఎగ్జామినేషన్లో కూడా చాలా సందర్భాల లోపల గతం లోపల అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, సివిల్స్ ప్రిలిమ్స్ లాంటి వాటిల్లో కూడా వీటికి సంబంధించిన అడిగాడు కాబట్టి వీటిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నైట్రోగ్లిజరిన్, డైనమైట్, తర్వాత టీ అంటే ట్రైనైట్రోటోలిన్ వంటి ప్రేలుడు పదార్థాల తయారీ లోపల కూడా ఈ HNO3 యొక్క పాత్ర ప్రధానంగా ఉన్నది. ఎందుకంటే HNO3 ఉంటేనే ఈ నైట్రోగ్లిజరిన్ ఏర్పడుతుంది, HNO3 ఉంటేనే డైనమైట్ ఏర్పడుతుంది, HNO3 ఉంటేనే ట్రైనైట్రోటోలిన్ ఏర్పడుతుంది. కాబట్టి వీటి పాత్ర లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క పాత్ర చాలా ప్రధానమైనటువంటి విషయముగా మనం భావించాలి. అదేవిధంగా కృత్రిమ సిల్క్, సెల్యులోస్ నైట్రేట్, కృత్రిమ సిల్క్ అంటే సెల్యులోస్ నైట్రేట్ యొక్క తయారీ లోపల కూడా ఈ నత్రిక్ ఆమ్లం యొక్క ప్రాధాన్యత ఉన్నట్టుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఫ్రెండ్స్, ఇటీవల కాలం లోపల డిఎస్సి లోపల అడిగినటువంటి ఒక చక్కటి ప్రశ్న మీకు చూడబోతున్నారు. బంగారము వెండి లోహాలను శుద్ధి చేయటానికి బంగారంను కరిగించడానికి ద్రవరాజము, దీన్ని ఆక్వారిజియా అంటారు. చూడండి, మనకు అడిగిన ఎంట్రన్స్లో ఆక్వారిజియా అనే పదంతోనే ఇంగ్లీష్ వర్డ్ను అడిగాడు తెలుగు మీడియంలో కూడా. కాబట్టి ఇంగ్లీష్ వర్డ్ తెలుగు వర్డ్ను గుర్తుంచుకుందాం. బంగారాన్ని కరిగించుటకు ఈ గోల్డ్ స్మిత్ వాళ్ళు జనరల్గా ద్రవరాజమును ఆక్వారీజియాను ఉపయోగిస్తుంటారు. ఈ ఆక్వారీజియా అనేది ఎలా ఏర్పడుతుంది, వీటి యొక్క నిష్పత్తి, ఘనపరిమాణాల నిష్పత్తి ఏ విధంగా ఉంది అనే దాని మీద గతంలో డిఎస్సి లోపల ప్రశ్న అడగటం జరిగినది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిటిక. ఇందులో 1:3 రేషియో కదా అడిగింది. 1:3 రేషియో అంటే 1 భాగము HNO3, 3 భాగముల HCl. గుర్తుంచుకోండి, HNO3లో 3 ఉన్నది,
HClలో 3 లేదు. HNO3లో 3 ఉన్నటువంటి దాని ముందు 1 రాయాలి. HClలో 3 లేదు కాబట్టి దాని ముందు 3 రాసినట్టుగా రివర్స్గా గుర్తుంచుకోండి. అంటే HNO3 దీంట్లో 3 వచ్చింది కాబట్టి ముందు భాగంలో ఒక పార్ట్. HClలో 3 రాలేదు కాబట్టి 3 పార్ట్స్. 3 భాగముల గాఢ HCl, 1 భాగము గాఢ HNO3ల యొక్క ఘన పరిమాణములు కలిగినటువంటి మిశ్రమ ద్రావణాన్ని, ఆమ్ల ద్రావణాన్ని ద్రవరాజము లేదా అక్వారిజీ అంటారు. ఇది గతం లోపల అడిగినటువంటి బిట్టుగా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతవరకు మనము ఈ నత్రిక ఆమ్లానికి సంబంధించినటువంటి ఉపయోగాల గురించి మనము చూసాము. తర్వాత నత్రజని స్థాపన, నత్రజని చక్రము, నత్రజనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనము చూడబోతున్నాము. మొక్కలు, జంతువులు సరి అయిన పెరుగుదలలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మూలకం ఏంటిదయ్యా అంటే నత్రజని లేదా నైట్రోజన్. మొక్కలు, జంతువులు సరి అయిన పెరుగుదలలో, మొక్కలు కానీ జంతువులు కానీ సరిగ్గా పెరగాలి అంటే అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మూలకం ఒకటి ఇది నైట్రోజన్ అనే విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత మొక్కలు, జంతువులు వాతావరణంలోని నత్రజని వాయువును నేరుగా శోషించుకోలేవు. అవి మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, రెండింటి కూడా ప్రాణం ఉన్నప్పటికీ కూడా వాతావరణం లోపల ఉండబడినటువంటి నైట్రోజన్ వాయువును నేరుగా తీసుకోలేవు. కాబట్టి నేరుగా తీసుకోలేనటువంటి నైట్రోజన్ లవణాల రూపం లోపలికి మార్చుకొని నైట్రోజన్ లవణాలు నీటి లోపల కరిగినటువంటి నైట్రోజన్ లవణాలు మొక్క యొక్క వేర్ల ద్వారా నైట్రోజన్ను శోషించుకోవటాన్ని నత్రజని స్థాపన అంటారు. దీనినే నత్రజని స్థాపన అంటారు, లేదా నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు ఇంగ్లీష్లోనైతే. అయితే మొక్కలు, జంతువులు వాతావరణంలోని నత్రజని వాయువును నేరుగా శోషించుకోలేవు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత చూడండి, మొక్కలు నత్రజనిని అమ్మోనియం సల్ఫేట్ NH4 taken to SO4, అమ్మోనియం నైట్రేట్ NH4NO3 వంటి లవణాల రూపంలో భూమిపై పొరల నుండి, భూమి యొక్క పై పొరల నుంచి ఇవి గ్రహిస్తూ ఉంటాయి మొక్కలు అనేవి. జంతువులు వేటి నుండి నత్రజనిని పొందుతాయి అంటే జంతువులు ఇండైరెక్ట్గా మొక్కల నుంచే ఈ నత్రజనిని పొందటం అనేది జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. జంతువులు ఏ విధంగా నైట్రోజన్ ఉపయోగిస్తాయి అంటే మొక్కల నుంచి. మొక్కలు నత్రజనిని వేటి ద్వారా గ్రహించుకుంటాయంటే అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్ వంటి లవణాలను భూమి లోపల, నీటి లోపల కరిగిన తర్వాత మొక్కలు ఉపయోగించుకుంటాయి వేర్ల ద్వారా. తర్వాత వాతావరణపు నత్రజని ఈ క్రింది పద్ధతిలో నత్రజని లవణాలుగా మారుతున్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఒకటి, మెరుపు వలన, వాతావరణంలో మెరుపులు మెరియుట వలన కూడా నత్రజని సంబంధించిన లవణాలుగా మారటంలో ఇది ఉపయోగపడుతుంది. తర్వాత మేఘాలలో మెరుపులు ఏర్పడినప్పుడు వాతావరణం లోపల ఉండబడిన నైట్రోజన్ గ్యాస్, 78% ఉండబడిన నైట్రోజన్ గ్యాస్, 21% ఉండబడినటువంటి ఆక్సిజన్ గ్యాస్ వాయువులు ఒకదానితో ఇంకొకటి కలిసి నైట్రిక్ ఆక్సైడ్గా మారుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మెరుపులు మెరిసినప్పుడు N2 + O2 gives rise to 2NO, నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఏర్పడుతూ ఉన్నటువంటి విషయాన్ని మీరు గమనించారు. తర్వాత ఈ విధంగా ఏర్పడినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ గాలిలో గల ఆక్సిజన్తో చర్య జరిపి నైట్రోజన్ డయాక్సైడ్ను ఏర్పాటు చేస్తున్నది. 2NO + O2 gives rise to 2NO2. అంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఆక్సీకరణం చెంది నైట్రోజన్ డయాక్సైడ్గా మారుతూ ఉన్నది. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాము. నైట్రోజన్ డయాక్సైడ్ నీటి లోపల కరిగి నైట్రిక్ ఆమ్లంను ఏర్పాటు చేస్తున్నది. 4NO2 + H2O gives rise to O2 gives rise to 4 moles of HNO3. అంటే నైట్రోజన్ డయాక్సైడ్ వాటర్ ప్లస్ ఆక్సిజన్తో కరిగినప్పుడు నైట్రిక్ ఆమ్లంగా మారుతూ ఉంటుంది. తర్వాత ఈ నైట్రిక్ ఆమ్లము అనేది వర్షపు నీటి ద్వారా భూమి పైకి చేరి, ఈ నైట్రిక్ ఆమ్లము అనేది వర్షపు నీటి ద్వారా భూమి పైకి చేరి భూమిలో గల క్షారపు ఆక్సైడులు కార్బొనేట్లతో చర్య జరిపి నైట్రేట్లను ఏర్పాటు చేస్తుంది. అంటే నైట్రిక్ ఆమ్లం అనేది
భూమి లోపల ఉండబడిన కాల్షియం కార్బోనేట్తో చర్యలో పాల్గొని కాల్షియం నైట్రేట్ ప్లస్ H2O ప్లస్ CO2గా మారుస్తున్నది. అంటే కాల్షియం నైట్రేట్ లవణాలుగా మారుతున్నటువంటి విషయము మనకు అర్థమవుతున్నది. తర్వాత ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, సహజీవన బ్యాక్టీరియా వలన అసిడోబాక్టర్ లాంటి సహజీవన బ్యాక్టీరియా వలన కూడా లెగుమనేసి మొక్కలలో ఉదాహరణకు వేరుశనగ, చిక్కుడు మొదలైనటువంటి మొక్కలను లెగుమనేసి కుటుంబపు మొక్కలు అంటారు. వాటి యొక్క వేర్ల యొక్క బొడిపలలో చూడండి, వేర్లు బొడిపలు కనపడుతుంటాయి. ఆ బొడిపలలో అసిడోబాక్టర్ అనే బ్యాక్టీరియాలు నివసిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లెగుమనేసి మొక్కలకు ఉదాహరణ బఠానీ, చిక్కుడు, వేరుశనగ లాంటి మొదలైన వాటిని ఉదాహరణగా తీసుకోవచ్చును. మీరు వేరుశనగను కూడా ఒక మొక్కను దాన్ని తీసి చూడండి, దాని వేర్లకు బొడిపలు కనపడుతూ ఉంటుంటాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, లెగుమనేసి మొక్కలకు వేళ్ళలో వేరు బుడిపలు ఉంటాయి. ఈ వేరు బుడిపల యందు ఒక ప్రత్యేక రకమైనటువంటి అసిడోబాక్టర్ అనే బ్యాక్టీరియాలు ఉంటూ ఉంటాయి. తర్వాత వేరు బుడిపల యందు ఉండే బ్యాక్టీరియా వాతావరణపు మూలక నత్రజనిగా అంటే నైట్రోజన్ సమ్మేళనాలుగా మారుతూ ఉంటుంది. అంటే ఈ మొక్కల యొక్క వేర్ల బుడిపలలో ఉండబడినటువంటి వాతావరణపు నైట్రోజన్ యొక్క సమ్మేళనాలుగా, నైట్రోజన్ యొక్క లవణాలుగా, నైట్రోజన్ సంబంధించినటువంటి కాంపౌండ్స్గా మారుస్తూ ఉంటుంది. కాబట్టి సహజీవన బ్యాక్టీరియాల వలన ఇక్కడ నైట్రోజన్ సమ్మేళనాలుగా మార్చబడుతున్నది అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు హేబర్ విధానం గురించి చదివి ఎన్నోసార్లు చూసి ఉన్నారు. హేబర్ విధానంలో హైడ్రోజన్తో కలిసి అమ్మోనియా ఏర్పడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇందులో 450 నుంచి 500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు ప్రత్యేకమైనటువంటి ఫెర్రస్ మాలిబ్డినంల యొక్క మిశ్రమ లోహాన్ని అక్కడ ఫెర్రస్ ఏమో క్యాటలిస్ట్ గాను మాలిబ్డినం ప్రమోటర్గా పనికొస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. హేబర్ పద్ధతిలో వాతావరణం లోపల ఉండబడిన నత్రజని అమ్మోనియాగా మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత అమ్మోనియా నైట్రిక్ ఆమ్లము తయారీలోను తద్వారా నైట్రేట్లను తయారీలో ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత నైట్రేట్లను ఎరువులుగా వాడినప్పుడు, అంటే ఏవైనా నైట్రేట్ అంటే వీటికి సంబంధించినటువంటి నైట్రేట్లను ఎరువులుగా వాడినప్పుడు మొక్కలు నీటి లోపల కరుగుతాయి. కాబట్టి ఆ నైట్రేట్లను తాను గ్రహించి నైట్రోజన్ను మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రెండ్స్, మెరుపుల వలన అంటే మెరుపులు మెరిసినప్పుడు కొంత శక్తి అందించబడుతుంది. కాబట్టి వాతావరణంలో ఉన్న నైట్రోజన్ ఆక్సిజన్తో చర్యనుంది నైట్రిక్ ఆక్సైడ్గా మారుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ తిరిగి ఆక్సీకరణం చెంది నైట్రోజన్ డయాక్సైడ్గా మారుతుంది. నైట్రోజన్ డయాక్సైడ్ నీరు ప్లస్ ఆక్సిజన్తో కలిసి HNO3 ఏర్పడుతుంది. HNO3 అనేది భూమి లోపల ఉండబడిన నైట్రేట్ సంబంధించినటువంటి లవణాలతో కలిసి, అంటే ఇతర లవణాలతో కలిసి నైట్రేట్లుగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ నైట్రేట్లను మొక్కలు వినియోగించుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. ఈ విధంగా మొక్కలు పరోక్షంగా నైట్రోజన్ను నైట్రేటు లవణాలుగా మార్చే ప్రక్రియని నత్రజని స్థాపన లేదా నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. అంటే వాతావరణంలో నేరుగా ఉపయోగపడినటువంటి నైట్రోజన్ను ఉపయోగపడే నైట్రేటు లవణాలుగా మార్చే ప్రక్రియనే నత్రజని స్థాపన లేదా నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు అన్నటువంటి విషయము మన అందరికీ తెలిసింది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. నైట్రేటులుగా మార్చబడినటువంటి నత్రజనిని మొక్కలు వేళ్ళ ద్వారా గ్రహించి ప్రోటీన్లను తయారు చేస్తాయి. నైట్రేటులుగా మార్చబడిన నత్రజనిని మొక్కలు వేళ్ళ ద్వారా గ్రహించి ప్రోటీన్లను తయారు చేస్తాయి అన్నటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. తర్వాత చివరగా దీంట్లో నత్రజని సంబంధించిన వలయాలలో 4 లేదా 5 ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయండి. ఆ 5 ఇంపార్టెంట్ బిట్లను మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఇక్కడ నత్రజని స్థాపన, నైట్రోజన్ సైకిల్లో నత్రజని స్థాపన,
నత్రజని తిరిగి వాతావరణం లోపలికి చేరుట ఒక క్రమంలో జరిగే ప్రక్రియను నత్రజని వలయము అంటారు. ఇక్కడ చూడండి, వాతావరణంలో నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ ఇది ఎలా మారింది? నైట్రేట్ లవణాలుగా మారింది. నైట్రేట్ లవణాలు ఏవి ఉపయోగించుకున్నాయి? ఇక్కడ మొక్కలు ఉపయోగించుకున్నవి. తర్వాత ఉపయోగించుకున్నటువంటి మొక్కలు ఉపయోగించుకున్నటువంటి నైట్రేట్ లవణాల తర్వాత తిరిగి మళ్ళీ నైట్రోజన్గా మారటం అనేది ఇది ఒక సైకిల్గా ఉన్నది. దీన్నే నత్రజని వలయము అంటారు. ఈ నత్రజని వలయము లోపల ఏ బ్యాక్టీరియాలు ఏ విధంగా వాటి యొక్క పాత్ర ఉన్నది అనే దాని మీద చాలా వరకు అడగడానికి అవకాశం ఉంది. ఆ ముఖ్యమైనటువంటి పాయింట్ని ఎక్కడైతే స్ట్రెస్ చేయబడుతున్నాయో వాటిపైన మీ యొక్క దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎస్జిటి మిత్రులారా, మీరు ఒక్కసారి గమనించండి. ఈ నత్రజని వలయం లోపల నత్రజని స్థాపన ద్వారా గ్రహించబడినటువంటి నత్రజని కొన్ని శ్రేణి ప్రక్రియల ద్వారా తిరిగి వాతావరణానికి చేరుతూ ఉంటుంది. అంటే ఇది సైకిల్. నత్రజని స్థాపన ద్వారా గ్రహించబడిన నత్రజని మళ్ళీ తిరిగి కొన్ని ప్రాసెస్ జరిగి తిరిగి వాతావరణం లోపలికి వస్తుంది. అంటే నైట్రోజన్ సైకిల్ అనేది జరుగుతున్నటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. చూడండి, మొక్కల జంతువులలో గల క్లిష్ట ప్రోటీన్లు యూరియా వంటి సామాన్య పదార్థాలుగా మారుతూ ఉంటాయి. అయితే క్లిష్ట ప్రోటీన్ల నుండి ఏర్పడిన యూరియా అమ్మోనియా లవణాలుగా మారుతూ ఉంటుంది. క్లిష్ట ప్రోటీన్ల నుండి ఏర్పడినటువంటి యూరియా అమ్మోనియా లవణాలుగా మారుతూ ఉంటుంది. తర్వాత చనిపోయినటువంటి వృక్ష జంతు కళేబరాలు, వాటి వ్యర్థాలు అన్నీ కూడా అమ్మోనోఫయింగ్. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. ఇలాంటి తరహా ప్రశ్న అడిగినట్లయితే రాష్ట్రంలో చాలా తక్కువ పర్సెంటేజ్ లోపల ఆన్సర్ చేస్తుంటారండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ బిట్ అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నాము. కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి. చనిపోయినటువంటి వృక్ష జంతు కళేబరాలు, వాటి యొక్క వ్యర్థాలన్నీ కూడా అమ్మోనోఫయింగ్ అనే బ్యాక్టీరియా చేత అమ్మోనియం సంబంధించిన లవణాలుగా మారుతుంది. చూడండి, పదములోనే అర్థం ఉన్నది. అమ్మోనోఫయింగ్ అంటే ఈ వేస్ట్ వాటి నుంచి అమ్మోనోఫయింగ్ అనే బ్యాక్టీరియా అమ్మోనియాగా మారుస్తుంది. కాబట్టి అమ్మోనోఫయింగ్ బ్యాక్టీరియా అనే పదాన్ని ఆ బ్యాక్టీరియాలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేర్లు ఇచ్చినటువంటి పదము ద్వారా మనము ఆ బ్యాక్టీరియా పేర్లను గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అమ్మోనియా లవణాలు అనేది డీనైట్రిఫయింగ్ బ్యాక్టీరియా చేత నత్రజనిగా మార్చబడి వాతావరణంలో కలుస్తుంది. చూడండి, అమ్మోనోఫయింగ్ బ్యాక్టీరియా డీనైట్రిఫయింగ్, దానికి రివర్స్ లోపల డీనైట్రింగ్, డి అంటే తొలగించటము అన్నట్టు అర్థాన్ని ఇస్తుంది. డీనైట్రిఫయింగ్ బ్యాక్టీరియా చేత నత్రజనిగా మార్చి వాతావరణం లోపల అలా కలిసేటట్టుగా చేయటాన్ని మనము ఇక్కడ ఏ పదంగా చెప్తారు అంటే అమ్మోనియా యొక్క లవణాలు డీనైట్రిఫయింగ్ బ్యాక్టీరియా చేత నత్రజనిగా మార్చబడి వాతావరణంలో కలుస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత అమ్మోనోఫయింగ్ బ్యాక్టీరియా చేత ఏర్పడిన అమ్మోనియం లవణాలలో కొంత భాగము, చూడండి, ఏర్పడినటువంటి అమ్మోనియా లవణాలలో కొంత భాగము నైట్రోసోఫయింగ్ బ్యాక్టీరియా చేత నైట్రైటులుగా మారుతాయి. ఇక్కడ గమనించాల్సింది, నైట్రోసోఫయింగ్ అనే బ్యాక్టీరియా అమ్మోనియం లవణాలలో కొంత భాగం నైట్రోసోఫయింగ్ బ్యాక్టీరియా అనేది ఏం చేయాలి, నైట్రైటులుగా మారుస్తుంది. నైట్రోసోఫయింగ్ బాగా గమనించండి, ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. నైట్రోసోఫయింగ్ అనే బ్యాక్టీరియా ఇక్కడ అమ్మోనియం యొక్క లవణాలను ఎలా మారుస్తుందంటే నైట్రైట్ లవణాలుగా మార్చుతూ ఉంటుంది. అదేవిధంగా నైట్రైట్లు అనేవి నైట్రేట్స్గా బ్యాక్టీరియా మార్చటంలో ఇక్కడ మనకు గమనించాల్సిన నైట్రైట్లు నైట్రేటులుగా మారుస్తూ ఉన్నదండి. అక్కడ నైట్రేటులుగా మార్చటం లోపల ఇంకొక బ్యాక్టీరియా ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ నత్రజని సంబంధించినటువంటి వలయాన్ని ఒక్కసారి మీరు గమనిస్తే మీకు స్పష్టంగా మీకు అర్థమవుతుందండి. మీరు స్క్రీన్ పైన మెల్లగా గమనించండి. వాతావరణంలో నైట్రోజన్ ఉన్నది.
ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, వాతావరణంలో నైట్రోజన్ ఉన్నది. హేబర్ పద్ధతి ద్వారా నైట్రోజన్లు కలిసి అమ్మోనియాగా మారింది. నిలువు రేఖను ఒకసారి గమనించండి, ఇలా ఉండి ఇలా వచ్చినటువంటి అమ్మోనియాగా మారింది. ఇక్కడ అమ్మోనియా అనేది నైట్రసోఫైయింగ్ బ్యాక్టీరియా ద్వారా నైట్రైటులుగా మారింది, నైట్రైట్ లవణాలుగా మారింది. అంటే నైట్రైట్ లవణాలు నైట్రేట్ లవణాలుగా మారటంలో నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, చూడండి, నైట్రైటులను నైట్రేటులుగా మార్చటంలో నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. ఇక్కడ గమనించాల్సింది, ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన పదములు చాలా ముఖ్యమైనవి, ఇవి చాలామంది చేయలేరండి, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అమ్మోనియాను నైట్రైటులుగా మార్చటంలో నైట్రసోఫైయింగ్ బ్యాక్టీరియా, నైట్రైటులు అంటే NO2-, నైట్రైటులు నైట్రేటు లవణాలుగా NO3-, నైట్రేటులుగా మార్చటంలో చూడండి, ఇక్కడ నైట్రసోఫైయింగ్ అయితే నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాల చేత నైట్రైటులు అనేవి నైట్రేటులుగా మారుతున్నవి. నైట్రేటులుగా మారినటువంటివి డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ద్వారా వాతావరణం లోపలికి నైట్రోజన్గా మార్చి వాతావరణంలో ఈ వలయాన్ని పూర్తి చేయటంలో చివర్లో డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వాతావరణం లోపల ఉండబడినటువంటి నైట్రోజన్ మీరు సైకిల్లో చూడండి, మెరుపుల ద్వారా ఆక్సిజన్తో కలిసి నైట్రిక్ ఆక్సైడ్ గాను, ఆ తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ ఆక్సీకరణం చెంది నైట్రోజన్ డయాక్సైడ్ గాను, నైట్రోజన్ డయాక్సైడ్ నీరు మరియు ఆక్సిజన్తో చర్యనుంది నత్రిక్ ఆమ్లం గాను, నత్రిక్ ఆమ్లము క్షారాలతో చర్యనుంది నైట్రేటులుగా మారుతుంది. మళ్ళీ ఈ నైట్రేటులు డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ద్వారా చివరికి వాతావరణం లోపల ఉండబడినటువంటి నైట్రోజన్గా మారుస్తూ ఉన్నది. తర్వాత రైట్ సైడ్లో మీరు ఒకసారి చూడండి, వాతావరణంలో ఉన్న నైట్రోజన్ సహజీవన బ్యాక్టీరియా అజడోబాక్టర్ లాంటి బ్యాక్టీరియాలు వేరుశనగ, చిక్కుడు, బఠానీ వంటి మొక్కల యొక్క బొడిపెల్లల్లో ఈ అజడోబాక్టర్ అనే బ్యాక్టీరియాలు ఉండి వాతావరణం లోపల ఉండబడినటువంటి నైట్రోజన్ను డైరెక్ట్గా నైట్రోజన్ సంబంధించినటువంటి లవణాలుగా మార్చి మొక్కలు వినియోగించుకోవడంలో వాటి యొక్క పాత్ర ఉన్నటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాము. ఇది నత్రజని సంబంధిత వలయము. ఈ నత్రజని సంబంధిత వలయం లోపల నైట్రసోఫైయింగ్ అనే బ్యాక్టీరియా వలన అమ్మోనియా నైట్రైట్ లవణాలుగా మారింది. నైట్రైట్ లవణాలు అనేది నైట్రేట్ లవణాలుగా మార్చటంలో నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఉపయోగపడింది. నైట్రేట్ యొక్క లవణాలు వాతావరణంలో ఉండబడిన నైట్రోజన్గా మార్చడంలో డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది ఉపయోగపడినటువంటి విషయము స్పష్టంగా ఒక్కసారి 10-15 నిమిషాలు మనసు పెట్టి కనుక ఈ నత్రజని వలయాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్పష్టంగా మనకు ప్రతి పాయింట్ను బ్యాక్టీరియాలతో సహా అక్కడ ఏమేమి జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవటానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధమైనటువంటి నత్రజని వలయం లోపల ఏ క్వశ్చన్ అడిగినా, ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా మనము ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశాన్ని కలిగి ఉంటున్నది. అయితే చివరగా ఈ నైట్రోజన్ దానికి సంబంధించినటువంటి సమ్మేళనాలు అనే దాంట్లో నైట్రేటుల పరీక్షలు అనే ఒక చివరి చిన్న అంశం ఉన్నది. ఆ అంశాన్ని గమనిద్దాము. చూడండి, పొటాషియం నైట్రేట్ లేదా సోడియం నైట్రేట్ను వేడి చేస్తే ఆక్సిజన్ వాయువు వెలువడుతూ ఉంటుంది. పొటాషియం నైట్రేట్ లేదా సోడియం నైట్రేట్లను కనుక వేడి చేస్తే ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. అంటే KNO3, KNO2 అంటే పొటాషియం నైట్రేట్గా మారుతుంది. సోడియం నైట్రేట్గా మారుతుంది. సోడియం నైట్రేట్గా మారే అంశాన్ని గత DEC లోపల అడిగారండి. అంటే సోడియం నైట్రేట్ను కనుక ఒక పరీక్ష నాళికలో తీసుకుని వేడి చేసినట్లయితే ఒక ఆక్సిజన్ వాయువు వేడికి వెలువడిపోగా ఆ పరీక్ష నాళిక లోపల ఉండబడినటువంటి పదార్థము పేరు సోడియం నైట్రేట్, B సోడియం నైట్రైడ్, సోడియం క్లోరైడ్, అలా వేరు పదార్థాలను మనకు ఆన్సర్లు ఇచ్చి కన్ఫ్యూజన్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని బట్టి క్వశ్చన్ గత DSC లోపల ఎలా ప్రశ్న అడుగుతున్నారు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతూనే ఉన్నది. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, లెడ్ నైట్రేట్ PbNO3 టేకెన్ 2ను కనుక వేడి చేసినట్లయితే NO2 వాయువు, ఎరుపు ఊదా రంగు కలిగినటువంటి వాయువు నైట్రోజన్ డయాక్సైడ్,
పసుపు రంగు కలిగినటువంటి లెడ్ ఆక్సైడ్ PbO ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, ఇది చాలా సందర్భాల్లో ఈ ప్రశ్నను అడిగారు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో లెడ్ నైట్రేట్ను వేడి చేస్తే లెడ్ ఆక్సైడ్తో పాటు ఇక్కడ అంటే బ్రౌన్ కలర్లో లేదా ఎరుపు ఊదా రంగు కలిగినటువంటి నైట్రోజన్ డయాక్సైడ్తో పాటు ఆక్సిజన్ ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే నైట్రేట్ల యొక్క ఉనికిని గుర్తించడానికి ఉపయోగించే ఒకే ఒక పరీక్ష ఉందనేది, అది బ్రౌన్ వలయ పరీక్ష. దీన్ని బ్రౌన్ రింగ్ టెస్ట్ అంటారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ బ్రౌన్ వలయ పరీక్ష ద్వారా మనము దేన్ని గుర్తించవచ్చు? నైట్రేట్ల యొక్క ఉనికిని గుర్తించవచ్చు. నైట్రేట్స్ ఆ కాంపౌండ్ లోపల ఉన్నాయని ఆ నైట్రేట్ బ్రౌన్ వలయ పరీక్ష ద్వారా, బ్రౌన్ రింగ్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చును అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి బిట్ ఉందండి. బ్రౌన్ వలయ పరీక్షలో పరీక్ష నాళికలోకి కొద్దిగా నైట్రేట్ లవణాన్ని తీసుకొని, చూడండి, బ్రౌన్ వలయ పరీక్షలు ఏం చేయాలంటే ఒక పరీక్ష నాళిక తీసుకోండి, టెస్ట్ ట్యూబ్ మీ అందరికీ తెలిసిందే. ఆ పరీక్ష నాళికలో కొద్దిగా నైట్రేట్ లవణాన్ని తీసుకొని దానికి అప్పుడే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ను ద్రావణాన్ని మరియు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పరీక్ష నాళిక యొక్క గోడల వెంట బొట్లుగా చుక్కలుగా మెల్లగా కలుపుతూ ఉండాలి. అంటే పరీక్ష నాళికలో నైట్రేట్ సంబంధించిన ఒక లవణము, ఆ లవణానికి అప్పుడే ఫ్రెష్లీ తయారు చేసినటువంటి ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణము, దానికి గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చుక్కలుగా మెల్లగా దానికి కలిపి మనము గమనించినట్లయితే బ్రౌన్ వలయ పరీక్షలో రెండు ద్రవాలు కలిసే చోట, అందులో రెండు రకాల ద్రవాలు ఉంటాయండి. ఆ రెండు ద్రవాలు కలిసే చోట జిగురు రంగు కలిగినటువంటి ఒక వలయం, అంటే జేగురు రంగు అంటే ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ను కలిగినటువంటి ఒక వలయము అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ జేగురు రంగుకు కారణం ఏంటంటే నైట్రసో ఫెర్రస్ సల్ఫేట్. గతంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో పరీక్షలలో అడిగారు. బ్రౌన్ రింగ్ టెస్ట్ అనే యొక్క కెమికల్ కాంపౌండ్ పేరు ఏంటంటే నైట్రసో ఫెర్రస్ సల్ఫేట్, FeSO4Na. అంటే ఈ జిగురు రంగు బ్రౌన్ వలయ పరీక్షలో రావటానికి గల కారణం ఏంటంటే ఏ కెమికల్ కాంపౌండ్ వలన వస్తుంది అంటే FeSO4NO అనే NO అంటే నైట్రసో, FeSO4 అంటే ఫెర్రస్ సల్ఫేట్ అనే పదార్థం రావటం వల్ల. అంటే ఈ బ్రౌన్ రింగ్ టెస్ట్లో మళ్ళొకసారి గమనించండి. పరీక్ష నాళికను తీసుకొని నైట్రేట్ సంబంధించిన లవణాన్ని కొద్ది పరిమాణంలో 1 or 2 grams వేసి దానికి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ను కలిపి, ద్రావణాన్ని కలిపి, ఆ తర్వాత గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చుక్కలుగా కలిపి మనము దాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు ఆ రెండు ద్రావణాలు లేదా రెండు ద్రవాలు కలిసే చోట మధ్యలో ఒక బ్రౌన్ రింగ్ వలయం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్రౌన్ రింగ్ వలయం అనేది ఏంటిదో కాదు, నైట్రసో ఫెర్రస్ సల్ఫేట్ అనే కెమికల్ కాంపౌండ్ ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీని వరకు మనము ఇప్పుడు గమనించినటువంటి అంశాలు ఏంటంటే నైట్రోజన్, దానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి సమ్మేళనాలు, వాటి సమ్మేళనాల యొక్క తయారు చేసే పద్ధతులు, వాటి ఉపయోగాల గురించి చూడటం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు నైట్రోజన్, దానికి సంబంధించినటువంటి సమ్మేళనాల గురించి, అందులో అమ్మోనియా మరియు అమ్మోనియాకు సంబంధించినటువంటి లవణాల గురించి, మరియు నత్రిక ఆమ్లము, అదేవిధంగా నైట్రేట్ సంబంధించినటువంటి పరీక్షలు, బ్రౌన్ రింగ్ టెస్ట్, తర్వాత మిగిలినటువంటి తదితర అన్ని అంశాల గురించి కూలంకషంగా మనం చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు సాధారణంగా వీటన్నింటి లోపల ఒక చిన్న చర్య గురించి ఎప్పుడు అడుగుతున్నాడండి. అది ఆక్సీకరణ చర్యలు, క్షయకరణ చర్యలు. ఇది గుర్తుంచుకోవడానికి ఒక చిన్న చిట్కా ద్వారా మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఆల్ ఇండియా రేడియో, చూడండి, ఆల్ ఇండియా రేడియో అనే ఒక చిన్న చిట్కాను నేను రాసినటువంటి లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ బుక్ లోపల స్పష్టంగా దాన్ని ఇవ్వటం జరిగింది. అదే దాన్ని మీకు గుర్తుంచుకోవటం కోసము, మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావటం కోసం ఆ చిట్కాని ఇస్తున్నాను. ఒక్కసారి గమనిద్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పెన్ను పేపర్ను పెట్టి మీరు ఒక్కసారి చూడండి. ఆల్ ఇండియా రేడియో, AIR అని రాయండి.
దానికి ఇంకొక ఆర్ అనే లెటర్ని యాడ్ చేయండి. AIRR. ఎయిర్కు ఇంకొక ఆర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్లో రాసి పైన ఆక్సీకరణము క్షయకరణము అనే 2 కాలమ్స్ పెట్టండి. ఆక్సీకరణము క్షయకరణము ఇలా కాలం పెట్టండి. ఈ అక్షరాల యొక్క మొదటి వాటితోని డెఫినేషన్స్ను మనము మిగతా వాటికి రాయవచ్చు. ఎందుకంటే ఆక్సీకరణానికి చాలా రకాల డెఫినేషన్లు ఉన్నాయి, క్షయకరణానికి చాలా ఉన్నవి. ఇక్కడ క్యాండిడేట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏది ఆక్సీకరణము ఏది క్షయకరణం అనే అంశము. అందువల్ల అర్ధరాత్రి లేచినా కూడా వెంటనే సెకండ్ల కాలం లోపల చెప్పడానికి అవకాశం ఉండే చిటికా కాబట్టి దీన్ని ఉపయోగించుకుందాం. మరొకసారి AIRR. చూడండి, ఏ అనేది దేన్ని తెలియచేస్తుందంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్. ఏ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్. ఎడిషన్ అంటే కలపటం. ఆక్సీకరణం కింద రాయండి ఏమని, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్. ఉదాహరణకు C+O2 గివ్స్ రైస్ టు CO2 అంటే ఆక్సిజన్లు కలుస్తున్నాయి. C+O2 గివ్స్ CO2, S+O2 గివ్స్ రైస్ టు SO2 అంటే ఆక్సిజన్లు కలుపుతున్నారు కాబట్టి ఇక్కడ ఆక్సీకరణ చర్య. ఆక్సిజన్లను కలపడం ఆక్సీకరణ చర్య అయితే క్షయకరణం కింద ఆక్సిజన్ తొలగించటం. క్షయకరణ చర్య గురించి ఇక మనం మాట్లాడొద్దు. ఆక్సీకరణ చర్య తెలిసిందంటే ఆటోమేటిక్గా క్షయకరణ చర్య తెలిసినట్టే. ఇప్పుడు మొదటిది చూస్తాము, ఆల్ ఇండియా రేడియోలో ఏ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్. అండర్ ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్, అండర్ ద రిడక్షన్, సింప్లీ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్, ఆక్సిజన్ను తొలగించటం. ఇంకా రెండవ పదానికి వచ్చేద్దాం, ఐ అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్, ఆక్సీకరణ స్థితిలో పెరుగుదల. ఉదాహరణకు జింక్ గివ్స్ రైస్ టు Zn+2. జింక్ మీద ఏం లేదు కాబట్టి 0 చార్జ్. Zn+2 అంటే దాని యొక్క ఆక్సీకరణ స్థితి +2. 0 నుంచి +2కి పెరిగింది కాబట్టి ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సీకరణ స్థితిలో పెరుగుదల జరిగితే ఆక్సీకరణం అండి. తగ్గుదల జరిగితే ఏమంటారు మీరే చెప్పండి? క్షయకరణం అంటారు. ఆక్సీకరణ సంఖ్యలో పెరుగుదల జరిగినప్పుడు ఆక్సీకరణం అయినప్పుడు, తగ్గుదల జరిగినప్పుడు క్షయకరణం అవుతుంది. అంటే ఏఐ 2 పదాలు వచ్చినాయి. మూడో పదము ఆర్ అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ అండి. ఆర్ అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. అలా అయితే తొందరగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్, హైడ్రోజన్లను తొలగించే చర్య ఆక్సీకరణ చర్య. ఆక్సీకరణం కింద రాస్తాము. హైడ్రోజన్ను తొలగించే చర్య ఆక్సీకరణ చర్య అయినప్పుడు హైడ్రోజన్ను కలిపే చర్య ఏమవుతుంది మీరే చెప్పండి? క్షయకరణ చర్య అవుతుంది. ఇది ఆక్సీకరణం అయినప్పుడు అది క్షయకరణం అవుతుంది. ఓకే, కాబట్టి ఇక 3 అయిపోయిన తర్వాత 4వ అంశం ఏంటంటే ఇంకొక ఆర్ ఉన్నదండి. అది ఆర్ అనేది రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ను తొలగించే చర్య, ఆక్సీకరణ చర్య. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఏదైనా లోహం నుంచి ఎలక్ట్రాన్ తొలగిస్తున్నట్టు Mg గివ్స్ రైస్ టు Mg+2+2 ఎలక్ట్రాన్స్. అంటే Mg నుంచి మెగ్నీషియం నుంచి 2 ఎలక్ట్రాన్లు తొలగించబడుతున్నాయి కాబట్టి ఇది ఆక్సీకరణ చర్య. ఎలక్ట్రాన్లు తొలగించే చర్య ఆక్సీకరణ చర్య అయినప్పుడు ఎలక్ట్రాన్లు గ్రహించే చర్య ఏమవుతుంది చెప్పండి? క్షయకరణ చర్య అవుతుంది. అంటే ఫ్రెండ్స్, ప్రియమైన మిత్రులారా, ఈజీటీ రాసే మిత్రులారా, లేదా స్కూల్ అసిస్టెంట్ ఎవరికైనా ఈ టెక్నిక్ మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఆల్ ఇండియా రేడియో ఈ టెక్నిక్ ద్వారా ఆక్సీకరణానికి 4 డెఫినేషన్లు, క్షయకరణానికి 4 డెఫినేషన్లు వచ్చాయి. 4 + 4 కలిపితే మొత్తం 8 డెఫినేషన్లు. 8 వచ్చిన తర్వాత ఇంకా ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే ఆక్సీకారణి, క్షయకారణి. మీ పుస్తకాలలో ఇస్తున్నటువంటి డెఫినేషన్లు ఒక్కొక్క దగ్గర వేరువేరుగా ఇస్తారు. ఇక్కడ వేరువేరుగా గుర్తుపెట్టుకోబాకండి, ఒకటి గన్ షాట్గా గుర్తుపెట్టుకుందాం. అది ఏంటంటే చూడండి, ఆక్సీకారణి వ్యతిరేక పదముల ద్వారా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆక్సీకారణి క్షయకరణము చెందునది, క్షయకారిణి ఆక్సీకరణము చెందునది. క్షయకారిణి అంటేనే ఆక్సీకరణం చెందుతుంది, ఆక్సీకారిణి అంటేనేమో క్షయకరణం చెందుతుంది. ఆ రివర్స్ పదముల ద్వారా మనము ఈ రెండింటి యొక్క డెఫినేషన్లు గుర్తుపెట్టుకున్నట్లయితే మనం సులభంగా ఎక్కడ ఏ ఏరియా లోపలైనా సరే ఆక్సీకరణముకు సంబంధించిన ప్రశ్న వచ్చినా, క్షయకరణముకు సంబంధించిన ప్రశ్న వచ్చినా, ఆక్సీకారణికి సంబంధించిన ప్రశ్న వచ్చినా, క్షయకారణికి సంబంధించిన ప్రశ్న వచ్చినా కూడా అవలీలగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఈ టెక్నిక్ను మీరు ఉపయోగించుకొని రేపు
రాయబోయే ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా గతంలోనే మీకు ఇవ్వటం జరిగింది. ఉదాహరణకు పొటాషియంను తీసుకోండి. పొటాషియంను క్లోరిన్తో చర్యను అందించండి. 2K మీరు పెన్ను పేపర్ను పెట్టినట్లయితేనే వెంటనే అర్థమవుతుంది. 2K ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు 2KCl. ఇది ఒక రెడాక్స్ చర్య అండి. ఇది ఒక ఆక్సీకరణము క్షయకరణము జరిగే ఒక చర్య. ఇది ఒక రెడాక్స్ రియాక్షన్. రెండు జరిగితే దాన్ని రెడాక్స్ చర్య అంటారు. రెడ్ అంటే రెడక్షన్, ఆక్స్ అంటే ఆక్సిడేషన్. అంటే బోత్ రియాక్షన్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సింగిల్ రియాక్షన్. సచ్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ఎస్ రెడాక్స్ రియాక్షన్స్. అందులో ఇప్పుడు మనం తీసుకున్న 2K ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు 2KCl అనేది ఒక రెడాక్స్ చర్య అండి. ఈ చర్యలో ఏది క్షయకారిణి ఏది ఆక్సీకారిణి అని అడిగితే గతంలోనే మనం చర్చించుకున్నాము. లోహాలేమో జనరల్గా క్షయకారులుగా పనిచేస్తాయి, అలోహాలేమో ఆక్సీకారులుగా పనిచేస్తాయి. పొటాషియం అనేది మీకు తెలుసు ఫస్ట్ గ్రూప్ లోహము కాబట్టి కాబట్టి పొటాషియం అనేది క్షయకారిణి, క్లోరిన్ అనేది ఆక్సీకారిణి. కాబట్టి పొటాషియము క్షయకారిణి కాబట్టి ఇది ఆక్సీకరణం చెందుతుంది. క్లోరిన్ ఆక్సీకారిణి కాబట్టి క్షయకరణం చెందుతుంది. మీరు వాటి ఆక్సీకరణ స్థితుల పరంగా మీరు రాసి చూసినట్లయితే స్పష్టంగా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.